నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి అందించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి. అసోసియేషన్ నాయకులు. రోడ్ల కబ్జాపై స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కర్మన ఘాట్ కొత్త కాపు యాదవరెడ్డి గార్డెన్ లో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అందజేశారు. కార్యక్రమంలో ఆర్జీఓ డిఎస్ఓ సరూర్ నగర్, హయాత్ నగర్ మండలాలకు చెందిన తహసీల్దార్లు పాల్గొన్నారు. రేషన్ కార్డుల పంపిణీ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే తుది దశలో ఉన్న నిర్మాణాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి అది వారి ఘనతగా చాటుకుంటున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, త్వరలోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ఆయన అన్నారు. రేషన్ కార్డు ఈ రోజు ఇస్తున్నామంటే ఒక్క రేషన్ కార్డు పైన ప్రతి నెల మీరు ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి 1000 రూపాయలు అదనంగా ఖర్చు. ఆ 1000 రూపాయలు అదనంగా ఖర్చు మనం భరించాలి, ప్రభుత్వం భరించాలి, వీరికి అండగా నిలబడాలంటే ప్రయత్నం చేస్తా ఉన్న ధర్మిలా మీ అందరినీ కోరేది ఒకటే, మీ అందరి ఆశీర్వాదం కోరడానికే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. మీరందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మీ అన్ని కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి అనే ఆలోచనకు కొంత పోతాం. మీ అందరికీ కూడా తెలుసు మరొక ప్రధానమైన కార్యక్రమం ఇక్కడ అందరూ కూడా ఈ ప్రాంతంలో చూస్తే అందరూ ట్యూటోరియల్స్ పోవడం, ట్రైనింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పోతా ఉంటారు. వీరందరూ 10 సంవత్సరాలుగా మేము చెప్పినాం ఔటర్ రింగ్ రోడ్ కడతామంటే వీళ్ళతో ఐదుగా ఉన్నారు. మనమే పూర్తి స్థాయిలో ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేస్తే అరకొర 2% మరి గత ప్రభుత్వం మేము నీళ్ళు చేసి మేమే ఔటర్ రింగ్ రోడ్ కట్టినామన్నారు. ఇంకో మాట చెప్తా ఉన్నాం, ఈ రోజు జంట నగరాలకు నీరు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఒక నుంచి కృష్ణా నది నుంచి, ఇంకో నుంచి మంజిరా నది నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే గోదావరి నది జిల్లాలు తీసుకొస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో మేము వారిని తెలుసుకున్నాం. ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క బొట్టు నీరు, ఎందుకంటే పెరుగుతా ఉన్న జనాభా, మరి మా సోదరులు నిలబడినప్పుడు జనాభా సంఖ్య ఉంటే 1 సంవత్సర కాలంలో 1 లక్ష మంది జనాభా పెరిగింది. అంటే 10 సంవత్సరాల కాలంలో జనాభా పెరుగుతా ఉన్నప్పుడు, అవసరాలు పెరుగుతా ఉన్నప్పుడు, నీటి అవసరాలు పెరుగుతా ఉన్నప్పుడు గోదావరి నది జలాలు, కృష్ణా నది జలాలు అదనంగా జరగలేదు. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మరొకసారి గోదావరి నది జలాలకు సంబంధించి ఇంకా నీరు తీసుకొచ్చి పెరుగుతా ఉన్న జనవాసాలకు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి గారికి అందజేశారు. కమిటీ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేస్తుంది. నీటి పారుదల శాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, జిఏడి కార్యదర్శి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయగా ఈ కమిటీ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని నెల 4న రాష్ట్ర మంత్రి మండలికి సమర్పించనుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులు అయిన బార్ అండ్ రెస్టారెంట్లపై ఎక్సైజ్ నిబంధనల పేరిట వేధింపులకు గురి చేస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆరోపించారు. వాటిని తొలగించాలన్నారు. ప్రభుత్వం అక్టోబర్ నెలలో కొత్త మద్యం పాలసీని తీసుకొస్తుందని, తమ సమస్యలను పరిగణలోకి తీసుకుని పాలసీని ప్రవేశపెట్టాలని దామోదర్ గౌడ్ కోరారు.
రూమ్లను బార్లను బార్లున్న దగ్గర పర్మిట్ రూమ్లను ఈరోజు తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ తరఫున మా లైసెన్సుల అందరి అభిప్రాయాల మేరకు ఈరోజు మినిస్టర్ని కలవాలి. ఎందుకంటే కలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయబద్ధంగా అడుగుతున్నాం. గతంలో పోయిన ప్రభుత్వంలో కూడా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే సాల్వ్ చేసి ఈ ప్రభుత్వంలో కూడా మాకు చేయాలి కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి. అది న్యాయబద్ధంగా అడుగుతున్నాం. ఒకటి ఏంటంటే పర్మిట్ రూమ్ మా బార్లు నష్టపోవడానికి కారణాలు ఏందని మేము వివరించి చెప్తున్నాం. అది ఏమిటంటే కరోనాలో నష్టపోయినాం. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కోలుకెళ్ళిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడు కూడా కొన్ని వెసులుబాటు కరోనా కానుండి మా బార్లు చాలా ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యమైన విషయాలు ఏంటంటే పర్మిట్ రూల్స్ ప్రకారంగా చేయమని ఒక రూల్ ఉంది. అది 25-26 ఆ రూల్స్ ప్రకారం చేయమంటున్నాం. దాని రూల్ ఏంటంటే 100 స్క్వేర్ మీటర్ల ఎలాంటి తినుబండారం లేకుండా టేబుల్ కుర్చీ లేకుండా ఒక మినీ బార్ లాగా నడుపుతున్నారు. అది రూల్ కాదు. గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే లాస్ట్ టైం ఏదైతే జియో వైన్ షాపులకు ఇచ్చారు కాబట్టి అందులో నుంచి మెయిన్ మా ప్రాబ్లమ్స్ ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఇది వరకు మార్నింగ్ 11 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఉండే దాన్ని మార్నింగ్ ఈవినింగ్ 1 hour పెంచడం వల్ల బార్లకు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. నైట్ ఈవినింగ్ స్టేట్ అంతా మొత్తం నైట్ 10 o'clock క్లోజ్ చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం 11 o'clock క్లోజ్ చేస్తారు. మా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ స్టేట్ మొత్తం ఒకటే టైమింగ్ మెయింటైన్ చేయాలి. ఆ రిక్వెస్ట్ మాది ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడైతే బార్ షాపులు ఉన్న దగ్గర దాని రౌండ్ చుట్టుముక్కలైనా కనీసం బెల్ట్ షాపులను అరికట్టాలని చెప్తున్నాము. ఇంకొకటి మూడో పాయింట్ ఏంటంటే వైన్ షాపులు వైన్ షాప్ కు బార్ కు పక్కనే పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. మన్సూరాబాద్ వివేకానంద నగర్ రోడ్లో కబ్జాపై స్థానికులు ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ప్రజా విజ్ఞప్తికి స్పందనగా రంగంలోకి హైడ్రా అధికార యంత్రాంగం దూకుడు కొనసాగిస్తుంది. ఎల్బీ నగర్ మన్సూరాబాద్ రెవెన్యూ సర్వే నెంబర్ 30 వివేకానంద నగర్ కాలనీలో గత కొన్నేళ్లుగా రోడ్ల కబ్జా అయ్యాయంటూ హైడ్రాకి రాములు గౌడ్ ఫిర్యాదు చేశాడు. ఈ కార్యక్రమంలో స్థానిక వివేకానంద నగర్ కాలనీ వాసులు, హైడ్రా ఏసీపీ, హైడ్రా ఇన్స్పెక్టర్, జీహెచ్ఎంసీ ఏసీపీ విజయలక్ష్మి, టౌన్ ప్లానింగ్ అధికారి సోమేష్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఎంత ఉండాలో అంత లేదు. 25 feet లెస్ లెస్ ఉందని మనం మెజర్ చేస్తే తెలుస్తుంది కదా. ఇది ఇటు వస్తుంది జరిగిన ఒరిజినల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ బట్టి కూడా అదే సార్. ఎన్ని పెద్ద కామన్ సెన్స్ తో వర్కౌట్ ఇంకో సర్వే చేశారు సార్. మళ్ళీ ఇది కరెక్టా అనేది ఇది కరెక్ట్ అన్న. అయితే ఆర్టీఏ కింద మీరు చేసిన లేఅవుట్ ఇవ్వండి మాకంటే మేము అథెంటిక్ అథారిటీ కాదు, మేము ఏ లేఅవుట్ చేయలేదని రాసిచ్చాం. అంటే చేస్తారు వాళ్ళు, కట్టిస్తారు వాళ్ళు. ఫీరోజ్ వస్తే మేము ఏ లేఅవుట్ ఏంటంటే ఏదైతే లేఅవుట్ మీరు అనేది అంటే మీ వాదన ఏంటంటే అది ఫ్యాబ్రికేటెడ్, అది ఒకటి ఊరికనే ఒక తప్పుగా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన డాక్యుమెంట్, దాన్ని తప్పు అని చూపించారు అంతే కదా. తర్వాత వాళ్ళ పర్మిషన్ క్యాన్సిల్ చేయించారు అంతేనా. పర్మిషన్ ఉంది, మరి పర్మిషన్ ప్లాట్ నెంబర్ 24 మీద కనుక దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాలల బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆ తీర్పుని ఆసరాగా చేసుకుని రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించిన ఈ రోజును వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ని పాటించకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేశారని అన్నారు. మాలలపై కక్ష పెట్టుకుని వారిని అణగదొక్కడానికి రెడ్డి వర్గీకరణ చేశారని మండిపడ్డారు. ఇరు వర్గాలకు నష్టం జరగకుండా వర్గీకరణ చేయాలని ఎప్పటి నుంచో తాము కొట్లాడుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అమలుని అక్రమంగా ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో అమలుని ఈ అంశ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా
ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన మాలలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. సుప్రీంకోర్టులో ఏదైతే వర్గీకరణ అంశంపై గైడ్లైన్స్ ను విడుదల చేసిందో ఆ గైడ్లైన్స్ ను చూడకుండానే రేవంత్ రెడ్డి గత సంవత్సరం ఇదే రోజున నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని తెలంగాణలో మాట్లాడిండు. అలాగే చేసి తీరును మాలలపై కక్షపూరితంగా ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి సైంటిఫిక్ డాటా గానీ, ఎటువంటి సైద్ధాంతిక విలువలు పాటించకుండా, ఎటువంటి లెక్కలు లేకుండానే కక్షపూరితంగా మాలలపై పర్సనల్ గా గ్రడ్జ్ పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో మాలలను అనగదొక్కడానికి వర్గీకరణ అంశాన్ని తీసుకొని వచ్చిండు. వర్గీకరణ చేయమనే చెప్పిన మేము అప్పుడు కూడా వర్గీకరణ వ్యతిరేకమని చెప్పలేదు. వర్గీకరణ ఇరు వర్గాలకు నష్టం జరగకుండా చేయమని చెప్పినాం. కానీ మా మాలలకు 5% ఇచ్చి మా మాలల గొంతును కోసిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అలాగే ఈ రోజు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పుని ఆగస్టు 1కి ప్రకటించి ఏడాదైన సందర్భంగా ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ మరియు మాలా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ మాలా విద్యార్థుల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ రోజును మాలల యొక్క చీకటి దినముగా, ఈ యొక్క బ్లాక్ డేగా మాల విద్యార్థులు ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, రాష్ట్రాలకు అవకాశం ఇస్తుంది, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడిగా ఆయన మెగులుతూ మాదిగలకు లబ్ధి చేకూరే విధంగా ఆ యొక్క వర్గీకరణ చేయడం జరిగింది. ఆ వర్గీకరణలో మొత్తం తప్పుల తడకగా ఉంది. అక్కడ ఉద్యోగులను చూసుకుంటే గానీ 40,000 పైచులకు మాదిగలరు, మాలలు 30,000 మంది ఎవరు. ఆ షమీమ్ అఖ్తర్ కమిషన్ లో కూడా మొత్తం తప్పుల తడక. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. చేవేళ్ల డిక్లరేషన్ లో మీరు ప్రకటించిన 18% రిజర్వేషన్లు పెంచి మాలలకు 8% కేటాయించాలా. అలాగే రోస్టర్ విధానంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అక్రమాలపై విజిలెన్స్ డీజీతో విచారణ చేయించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 4 ఏళ్ల పరారీలో ఉన్న లచ్చిరెడ్డికు నిబంధనల విరుద్ధంగా ₹1 కోటి జీతంతో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా ప్రమోషన్ ఎలా ఇస్తారని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచాల ప్రశ్నించారు. రాజకీయ నాయకుల అండదండలతో అనేక అక్రమ కేసులు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు రాచాల యుగేందర్ గౌడ్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం 29 జూలై 2025న 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. మరి వాటిలో అనేక మంది అర్హులకు ఇచ్చిన కొద్ది మంది అనర్హులకు కూడా, అక్రమార్కులకు కూడా పదోన్నతులు ఇవ్వడంపై ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ప్రభుత్వం దృష్టికి కూడా కొన్ని ఫిర్యాదు చేస్తూ ఉంది. అంటే ఉదాహరణకు లచ్చిరెడ్డి అనే క్యాండిడేట్ ఉన్నాడు. రెవెన్యూ ఉద్యోగుల సంఘంలో ఆయన సంఘ నాయకుడు అని చెప్పి గతంలో కూడా అనేక అరాచకాలకు, అక్రమాలకు పాల్పడినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి కీసర్ ఆర్డీఓ ఉన్నటువంటి అతన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో జయశంకర్ భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ చేసింది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా. అంటే మళ్ళీ అక్కడ ఏం చేశాడు, అతను విధులకు జాయిన్ కాకుండా తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిండు. రాజీనామా చేస్తే ప్రభుత్వం కూడా రాజీనామా ఆమోదించలేదు అప్పటి ప్రభుత్వం. ఎందుకంటే అతను శంషాబాద్లో తహసీల్దార్గా ఉన్న సమయంలో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినాక కొన్ని ఆర్డర్లు ఇచ్చారు పాత్రజైతులు అని చెప్పి ఆ ఎంక్వైరీలో కూడా తేలింది. అప్పుడున్న ఆర్డీఓ ఎంక్వైరీ చేశారు అక్కడ రాజేంద్ర నగర్ ఆర్డీఓ. ఆ ఎంక్వైరీలు తేలితే ఆ కేసు కలెక్టరేట్ లో పెండింగ్ లో ఉన్నందుకు రంగారెడ్డి కలెక్టరేట్ లో అతన్ని రాజీనామాను ఆమోదించకుండా పెడితే అతను ఏం చేసిండు, పరారీలో ఉన్నాడు. 4 సంవత్సరాలు 2 నెలలు పరారీలో ఉండి కొన్ని కంపెనీలు పెట్టాడు, ఫార్మా కంపెనీలు, దాదాపు 800 కోట్లు కూడా కంపెనీ పెట్టినట్టు కూడా సమాచారం ఉంది. మరి 4 సంవత్సరాల 2 నెలలు పరారీలో ఉన్నటువంటి లచ్చిరెడ్డి గారు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 డిసెంబర్లో మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినమ్మడే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంటనే అతను జాయిన్ చేసుకుని మళ్ళీ అసిస్టెంట్ సెక్రటరీగా ఆయన కొన్ని రోజులు విధులు కొనసాగిస్తాడు. దాని తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు తిరగకుండానే మొన్న 2 రోజుల కిందట స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అతనికి ప్రమోషన్ ఇచ్చిండ్రు. అంటే 4 సంవత్సరాలు తల్లిపాల ప్రాధాన్యతను చాటి చెప్పే అమ్మ పాలు అమృతాలు వీడియో సాంగ్ ను హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ గాయకులు రామాచారి ఆవిష్కరించారు. సిరిసిల్లకు చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణులు, నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్రబాబు ఆధ్వర్యంలో అమ్మపాల వార్షికోత్సవాల సందర్భంగా ఈ పాట రూపొందించారు. ఆగస్టు 1 నుండి చేపట్టనున్న తల్లిపాల వారోత్సవాల్లో ఈ పాటలో తల్లులో మంచి అవగాహన కలుగుతుందని, అమ్మపాల ప్రత్యేకత
ఈ పాటలో అంతర్లీనంగా ఉందని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలుగా నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. తల్లిపాలలో ఎన్ని పోషకాలు కావాలో, ఎంత రోగనిరోధక శక్తిని పెంచగలిగే అంశాలు కావాలో అవన్నీ కూడా తల్లిపాలలో లభిస్తున్నాయని ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనల అనంతరం చెప్పిన వాస్తవం. సో ఈ నేపథ్యంలోనే భారతదేశంలో ఇటీవలి కాలంలో తల్లిపాలని ఇవ్వడం అనే ఒక అంశం వెనక్కి తగ్గిన విషయాన్ని గమనించి డాక్టర్ సురేంద్ర బాబు గారు సిరిసిల్ల ప్రాంతంలో చిన్నపిల్లల డాక్టర్గా మంచి పేరును సంపాదించడమే కాకుండా వైద్య రంగంలో, సేవా రంగంలో, సామాజిక సేవ విషయంలో ఎంతో అకృత భావంతో, అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం అసైన్డ్ భూములలో ఎలాంటి అనుమతులు లేకుండా సహజ వనరులను అక్రమంగా కొల్లగొడుతున్న అక్రమార్కులపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశానుసారం జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ అన్వర్ పాషా నేతృత్వంలో పెద్దేముల్ మండలం తట్టేపల్లి, పాషాపూర్ తాండా పరిసరాల్లోనే అసైన్డ్ భూములలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రరాయిని వెలికితీస్తూ కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న అక్రమార్కులపై దాడి చేసిన 5 ట్రాక్టర్లు, 2 జేసీబీలను పట్టుకుని పెద్దేముల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పెద్దేముల్ పోలీసులు. పట్టణంలోని 4 మాడ వీధులు కరపత్రాలు చేత పట్టుకుని ఏడాదిలో చేసిన సంక్షేమ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ప్రజలకు వివరించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రతి దుకాణంకెళ్లి దుకాణ యాజమాన్యులతో ఆప్యాయంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల సమస్యల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసి మండల వారీగా అధికారుల చేత పనులు చేపట్టడం లాంటివి ఏడాదిలో అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందుకే రావడం మానేసారు సార్, ఇది వద్దనేసి. బాగుంది. చేత ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఓయూ విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్ ఆరోపణ. 20 ఎకరాల భూమిని అఫిడవిట్ లో చూపించలేదన్న కోట శ్రీనివాస్ సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం తమ వద్ద ఉందన్న శ్రీనివాస్ తప్పుడు అఫిడవిట్ సమర్పించిన ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అన్నారు. సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపిన కోట శ్రీనివాస్. ఎలక్షన్ అఫిడవిట్లతోటి ఇలా ఎలక్షన్ కమిషన్ ను పక్కదారి పట్టించి ప్రజల్ని వంచి మోసం చేసి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ చెందినటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి, చామకూర మల్లారెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ అఫిడవిట్లలో మొత్తంగా ఒక తప్పుడు అఫిడవిట్ ని వాళ్ళు సమర్పించడం జరిగింది. మరి ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం 1951 ప్రకారం సెక్షన్ 8 లో ఉన్నది. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన, అదేవిధంగా వాళ్ళ సమాచారాన్ని గోప్యతను దాచిపెట్టినా కూడా వాళ్ళ పైన ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం వాళ్ళు శిక్షకు అర్హులు అని వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం ఉంది అని కూడా ఆ చట్టంలో చెప్తా ఉంది. కాబట్టి మరి మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి,
మల్కాజ్గిరి ఎమ్మెల్యే అంటే మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ఇలా ఎలక్షన్ అఫిడవిట్ లో ఒక తప్పుడు అఫిడవిట్ లో సుమారు మల్లారెడ్డి 21 ఎకరాలని మీకు అఫిడవిట్ లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పోచంపల్లి విలేజ్ గానీ, కండ్లకోయ విలేజ్ గానీ, దూలపల్లి విలేజ్ గానీ, ఈ 3 విలేజ్లలో నేను ఇక్కడ చూపించినటువంటి సర్వే నెంబర్లు అన్నింటిలో కలిపి 21 ఎకరాల భూమి ఇలా తన అఫిడవిట్ లో చూపించకుండా, అంటే సుమారు 150 నుంచి 200 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఇలా తన అఫిడవిట్ లో చూపించకుండా మల్లారెడ్డి ఎన్నికలకు ఇలా బరిలో దిగిండు. అనే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. కాబట్టి ఇతడు చట్టరీత్యా శిక్షార్హుడు. కాబట్టి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యనిర్వాహక సభ్యుడిగా త్వరలోనే ఈసీకి కూడా కంప్లైంట్ ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. దీనిపైన చట్టరీత్యా కూడా పోరాటం చేయడానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆర్టీఐ సమాచారం పట్ల అందరికీ అవగాహన ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఐ కమిషన్లు పర్యటిస్తున్నాయని, అందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆర్టీఐ కమిషన్లు పివి శ్రీనివాస్, భూపాల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వారికి భారీ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్, సిపి సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అగస్త్య తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమాచార కమిషన్లు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారి సారథ్యంలో ఈ నిర్ణయం జరిగింది. ఇప్పటికే మెదక్ జిల్లాలో కమిషనర్లు, చీఫ్ కమిషనర్ పర్యటన తర్వాత 3 కమిషనర్లు, అయోధ్య రెడ్డి గారు, భూపాల్ గారు, నేను భద్రాద్రి కొత్తగూడెంలో, అలాగే ఇవాళ భూపాల్ గారు, నేను ఖమ్మం కలెక్టరేట్లో కూడా మరి ఇంటరాక్షన్, ఎందుకంటే 2 సంవత్సరాలుగా కమిషనర్లు లేకపోవడం వల్ల దాదాపుగా చాలా కేసులు, వేల అంటే 17,000 పైన కేసులు మరి పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతంగా పరిష్కరించకపోతే మళ్ళీ ఇంకో 17,000 కేసులు వచ్చి ఉండే పరిస్థితి ఉంది. రెండోది, ఈ చట్టం ఒక సామాన్యుడికి వజ్రాయుధం లాంటి చట్టం ఇది. ఎందుకంటే తనకున్న అనుమానాలు, ప్రభుత్వం ప్రతి పైసాకి జవాబుదారితనం ఉండాలి. ప్రజల నిధి అది, ప్రజల సొమ్ము అది. ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందా, సద్వినియోగం అవుతుందా, ప్రజల కోసమే అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారా, లేదు అవినీతి జరుగుతుందా అనేటువంటి ఒక వాచ్ డాగ్ లాగా ప్రజలకి ఒక వజ్రాయుధంలాగా ఉండేటువంటి ఒక చట్టం. కాబట్టి ప్రజలు తమకు అనుమానం వచ్చినప్పుడు, అది దేంట్లోనే కాదు, ఏ డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్లు గుర్తించారు. సెంట్రల్ డిపార్ట్మెంట్లు సెంట్రల్ కమిషన్ ఉంటుంది, స్టేట్ డిపార్ట్మెంట్ కేంద్ర ఆధీనంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ఆధీనంలో ఉండే రాష్ట్ర సంబంధించి వీటన్నిటికీ కేంద్ర స్థాయిలో కమిషనర్ ఉంటారు. వికారాబాద్ జిల్లా పరిగి మీనాక్షి నటరాజన్ దేశంలో 2 రకాలైనటువంటి ప్రేమానురాగాలతో ఒక రకమైతే ఉద్వేషాలతో కూడిన రాజకీయం ఇంకో రకం. ఈ విషయంపై రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్ లో చర్చ నడిచింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ధర్నా కూడా చేశాం. తెలంగాణలో కార్యకర్తలతో మేము ఉంటున్నాం. పరిగిలో పాదయాత్ర విజయవంతంగా జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిగిలో పాదయాత్ర చేసే ముఖ్య ఉద్దేశం మేము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలలో మమేకమై కలవాలనే ఉద్దేశంతో పరిగిలో పాదయాత్ర ప్రారంభించాం. ఇంత అప్పులు కొట్టుకుంటూ కూడా ఇస్తామన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్నారు. పాదయాత్ర పరిగి నియోజకవర్గంలో చాలా విజయవంతంగా జరిగింది. నిన్న కూడా చెప్పడం జరిగింది. పాదయాత్ర చేయడానికి ముఖ్య ఉద్దేశం మేము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకం కావాలి. ఇది ఒక గొప్ప అవకాశం. పాదయాత్ర ద్వారా ప్రజల్ని కలుసుకునే అవకాశమే కాకుండా ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం, జరుగుతున్నటువంటి వాస్తవాలు తెలుసుకోవడానికి పాదయాత్రలు పెద్ద అస్త్రంగా ఉపయోగపడతాయి. గాంధీ మహాత్ముడు మొదలుగా ఉన్న రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర వరకు ఎన్నో చరిత్రాత్మక పాదయాత్రలు ఈ దేశంలో జరిగాయి. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు చేసిన పాదయాత్రలు, భట్టి గారు చేసిన పాదయాత్రలు చాలా వరకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మేలుకొల్పినాయి. ఆ ఉద్దేశంతోనే మేము బీసీసీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్రకి శ్రీకారం చుట్టాం. మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్రలు పాల్గొంటా ఉన్నారు. వారితో పాటు మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు పాల్గొంటా ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా నెక్స్ట్ ఫేజ్ పాదయాత్రలో వారు కూడా వచ్చి పాల్గొనే ప్రజలతో కలుసుకునే అవకాశం ఉన్నది. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో అధికారం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలు, ప్రజల ఆశల మేరకు పాలన చేస్తూ ఉంది. చాలా ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా
7.5 లక్షల కోట్ల అప్పు, ప్రతి నెల 6,000 కోట్ల రుణం కట్టడం ఉన్నప్పటికీ కూడా మేము ఇస్తానన్నటువంటి సంక్షేమం వదులుతూ ఉన్నాం, అభివృద్ధి వదులుతూ ఉన్నాం, విద్యాపరంగా వైద్యపరంగా ఎన్నో మార్పులు తీసుకురాబోతా ఉన్నాం. ఒక వినూత్న పద్ధతిలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకున్న తరుణంలో ఇవాళ మిమ్మల్ని కలుసుకున్నటువంటి అవకాశం వచ్చింది. పరిధిలో విజయవంతమైంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ సిబ్బంది మొత్తం ఆరోగ్యంగా ఉండాలని, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా గుర్తించి ముందస్తుగా చికిత్స చేయించుకోవాలని రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపీఎస్ అన్నారు. దీనికోసం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వారిచే ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, ముందస్తుగా చికిత్స తీసుకోవాలని కోరారు. మే నెలలో మల్కాజిగిరి జోన్ సిబ్బందికి మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీపీ ఉషారాణి, ఉమెన్ సేఫ్టీ డీసీపీ శ్రీనివాసులు, ట్రాఫిక్ డీసీపీ శ్యామ్ సుందర్, సిఆర్ హెడ్ క్వార్టర్స్ సావిత్రి, ఆర్కేఎస్సీ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్లు సరిత అచ్యుతారావు, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు సిహెచ్ భద్రారెడ్డి, కృష్ణారెడ్డి మరియు తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి అందించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి. అసోసియేషన్ నాయకులు. రోడ్ల కబ్జాపై స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.